బాలయ్య మైక్ అందుకుంటే ఏం మాట్లాడతారో తెలీదు, ఎట్నుంచి ఎటువైపు వెళ్తారో తెలీదు. నాన్నగారు అంటూ మొదలుపెట్టి రాజకీయాలు, సినిమాలు, ఆధ్యాత్మిక మీదుగా ఎటో వెళ్తుంది ఆయన ప్రసంగం. చివర్లో మా బ్లడ్ మా బ్రీడ్ అంటూ డైలాగ్స్ కొడతారు. ప్రతి మాటకు గ్యాప్ సాగడం వినేవారికి బోర్ కొడుతుంది. తాజాగా యువగడం విజయోత్సవ యాత్రలో సైతం బాలకృష్ణ ఇదే తరహా ప్రసంగం చేసి టీడీపీ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారు. అసలే చలి, ఆపై నస ప్రసంగంతో కార్యకర్తలకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఎన్టీఆర్ వారసుడిని చూడకుండా విసురుగా మాట్లాడిన వారున్నారు. ఈలోగా సోషల్ మీడియాలో ఈ నటసింహానికి వ్యతిరేకంగా వీడియోలు వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తమకు తప్పదన్న రీతిలో టీడీపీ శ్రేణులు పెద్దగా స్పందించలేదు. అసలు బాలయ్యకు ఇంతటి పెద్ద సభలో అవకాశం ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అసలే బాలయ్య అదో టైపు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. అటువంటి వ్యక్తికి వక్తగా అవకాశం ఇవ్వడం ఏంటి అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తెలుగు భాషపై అపారమైన పట్టుంది, కానీ వ్యక్తపరచడంలో బాలకృష్ణ ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. కుదురుగా సమావేశంలో కూర్చొని పెడితే సరిపోయేదని అనవసరంగా మాట్లాడే వారి జాబితాలో ఆయన పేరు ఎందుకు చేర్చారన్న వారు కూడా ఉన్నారు. స్పష్టంగా యువగడం అని ఉచ్చరించడానికి కూడా బాలకృష్ణ ఇబ్బంది పడ్డాన్ని చూసి వేదిక పైన ఉండే నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కిందన టీడీపీ అభిమానులు సైతం నవ్వుకున్నారు. ఆయనే ఉంటే ఈ తెల్ల చీర ఎందుకు అంటూ, ఇవన్నీ ఉంటే బాలకృష్ణ సీఎం అయ్యుండేవాడు కదా అని సర్దుకున్న వారు ఉన్నారు. అయితే వారి సొంత పార్టీ అభిమానులు కాబట్టి ఎలాగోలా సర్దుకున్నారు. కానీ సోషల్ మీడియాకు కోతికి కొబ్బరి చెప్పలా బాలకృష్ణ ప్రసంగం కనిపించింది. రకరకాల మీమ్స్ పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. లోకేష్ ఎక్కడ తడబడతాడా బుక్ చేద్దాం అంటూ వెయిట్ చేసిన వారికి బాలకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. లోకేష్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.